బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు లోకం తీరు. అనగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురు వారపు సంతకు తన కుమారుడు శేఖర్ను తీసుకుని బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పుడు సామగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకువెళ్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఎంత ఎండలో నీ కొడుకు నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లాడిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు. దీంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వో కుర్రాడువై ఉండి ఎంచక్కా గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నగారినేమో ఇలా ఎండలో నడిపిస్తున్నావు, నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకుని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురే. చూడు, ఆ వ్యక్తి నిర్వాకం, వయసులో పెద్దవాడే ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు, పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరు గాడిద మీద కూర్చొని ముందుకు సాగుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరూ కలిసి గాడిదను చంపేసేలా ఉన్నారే అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొందరు పాతచారులు. అయ్యో, నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకుని తండ్రి కొడుకులిద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చుండబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరు తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదను మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరికి వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఎంత, ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.